వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే ముస్లిం దేశాలు. ఓ పక్కన పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదుల దుశ్చర్యని ఖండించడం మానేసి, హమాస్ తీవ్రవాదుల ఘాతుకం కారణంగా ఇజ్రాయెల్ రియాక్షన్ని మాత్రం కథలు నడిపేటటువంటి మేధావులకు కొదవేం లేదు. తాజాగా చూస్తే ఈజిప్ట్ ఏమో పాలస్తీనా వాళ్ళు అక్కర్లేదు, పాలస్తీనాలో ఉన్నటువంటి బాధితుల్ని తన దేశానికి రానియదు. అదే సమయంలో జోర్డాన్ తన బార్డర్స్ను మూసేసి 40 అడుగుల కంచెలు పెట్టుకొచ్చింది. మరొక వైపున చూస్తే సిరియా పాలస్తీనా రెఫ్యూజీస్ తన దేశానికి అక్కర్లేదు, వాళ్ళకు కూడా. లెబనాన్ కూడా పాలస్తీనియన్స్ని రానియదు, యెమెన్ పాలస్తీనియన్స్ని రానియదు, ఇరాన్ పాలస్తీనియన్స్ని రానియదు. కానీ వీళ్ళందరికీ మానవతా సాయం పేరుతో ప్రపంచమంతా మాత్రం ఆహారం ఇవన్నీ ఇవ్వాలి. అవన్నీ త్రూ వీళ్ళ దేశాల ద్వారా వెళ్ళాలి. ఇంకొకటి, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇజ్రాయెల్ తప్పుపడతారు తప్పించి హమాస్ తీవ్రవాదుల ఘాతుకాన్ని తప్పుపట్టరు. హమాస్ తీవ్రవాదుల ఘాతుకం కారణంగానే పాలస్తీనాలో ప్రజలు అల్లాడుతున్నారు. దానివలన వస్తున్న వాళ్ళని కాపాడరు, అంటే తమ మతస్థుల్ని కాపాడరు. ఎదుటి మతాన్ని నాశనం చేయడానికి, ఎదుటి మత రాజ్యాలను కూల్చడానికి మాత్రం వీళ్ళకి అండగా నిలబడుతుంటారు. ఇదే వీళ్ళ దుర్బుద్ధి.